హాయ్ అండి. ఈరోజు నాటుకోడి పులుసు చేస్తున్నాను. దానికోసం 1 కిలో నాటుకోడి చికెన్ తీసుకున్నాను. 2-3 సార్లు వాటర్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి చికెన్ని. 2 ఉల్లిగడ్డలు, 1 టమాటో కట్ చేసి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. 2 చిన్న ముక్కలు చెక్క, 4 లవంగాలు వేసుకొని వేపుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఒక గుప్పెడు కొబ్బరి ముక్కలు వేసుకొని వేపుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. నాటుకోడికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. చికెన్ అంతా వేసుకున్న తర్వాత 1 స్పూను సాల్టు, కాస్త పసుపు వేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. నేను 2.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ముక్కకు పట్టేలా బాగా కలిపి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈలోపు మనం మసాలా దంచుకోవాలి. ఫస్ట్ ధనియాల రోట్లో వేసుకొని దంచుకోవాలి. తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకొని దంచుకోవాలి. చిన్నుల్లిపాయలు 1 గడ్డ మొత్తం వేసేసాను. అవి దంచుకొని కాస్త అల్లం వేసి దంచుకోవాలి. ఇదంతా మెరిగిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ మరొకసారి కలుపుకొని మనకు సరిపడా గ్రేవీని బట్టి వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఈ మసాలా వేసేసి మళ్ళీ ఉడికే వరకు ఇప్పుడే ఉప్పు కారం చూసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవాలి. అంతేనండి, నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది.